రితు చౌదరి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ స్టేజ్ మీదకైతే వచ్చేసింది. నాగార్జున గారు రితు చౌదరిని చూసి నువ్వు ఏ మాట ఆడుతున్నావమ్మా హౌస్ లో అంటూ నిలదీస్తారు. దానికి రితు చౌదరి అయితే ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక సరే హౌస్ లో ఆట అలాగో ఆడవు, బయట అయినా ఎలా అంటావో చూడాలి అంటూ నాగార్జున ఒక కౌంటర్ ఇస్తారు. బికాస్ బయట రితు చౌదరి గురించి బ్యాడ్ గా ప్రొడక్ట్ అయింది. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో అనేది రితు చౌదరి బయటకు వస్తూనే అర్థమవుతుంది జనాలకి. ఇప్పుడు రితు చౌదరి అయితే ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చింది. ఇక నాగార్జున అయితే రితు చౌదరిని అసలు హౌస్ లో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరని అడుగుతారు. దానికి తనుజ అని చెబుతుంది. తనుజ బెస్ట్ ఫ్రెండ్ అయితే ఎందుకు తనలో గేమ్స్ లో ఓడించాలని చూసావు అని అంటాడు. దానికి రితు చౌదరి అంటుంది, ఫ్రెండ్ అయితే ఏం సార్, హౌస్ లో గేమ్స్ ఆడేటప్పుడు ఫ్రెండ్షిప్ ఉండదు కదా అనేసి అంటుంది. ఇక దానికి తనుజ అయితే మొహం పక్కకు పెట్టుకుంటుంది. ఎంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారు, నువ్వే ఎందుకు ఎలిమినేట్ అయ్యావో తెలుసా అని నాగార్జున గారు రితు చౌదరిని అడుగుతారు. అదే నాకు అర్థం కావట్లేదు సార్, నేను అసలు ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదు. పవన్ కళ్యాణ్ కూడా ఈసారి ప్రియాయే ఎలిమినేట్ అవుద్దని చెప్పాడు, కానీ నేనెందుకు ఎలిమినేట్ అయ్యానో నాకు అర్థం కావట్లేదు. నాకు అన్ని ఓట్స్ తక్కువ వచ్చాయా, ఇంతమందిలో నాకే ఎందుకు తక్కువ వచ్చాయి అని అనుకుంటూ ఉంటుంది రితు చౌదరి. దానికి నాగార్జున గారు ఇంటికి వెళ్ళాక తెలుస్తుందిలేమో, ఒకసారి ఎపిసోడ్స్ అన్ని చూడు అనేసి అంటాడు. అలా రితు చౌదరి అయితే బిగ్ బాస్ స్టేజ్ మీద నుంచి బయటకు వెళ్తాం జరుగుతుంది. రితు చౌదరి ఎలిమినేట్ అవడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో తెలపండి.